ఈ జేపీఎన్సీ క్యాంపస్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదివింటారో అలానే గవర్నమెంట్ కాలేజెస్లో చదివింటారో సో వాళ్ళ కోసం ఇక్కడ ఫ్రీ హాస్టల్ అనేది ప్రొవైడ్ చేస్తారండి ఈ క్యాంపస్లో. అలానే ఫ్రీ ఫుడ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ క్యాంపస్లో ఉన్న ఒక స్టూడెంట్స్ అయితే వెళ్తున్నారు. సో వాళ్ళతో ఒక రివ్యూ అయితే చూద్దాం ఈ హాస్టల్ గురించి, సో అలానే క్యాంటీన్ గురించి. సో హాయ్ అండి, మీ పేరు? హారిక. ఇయర్ చదువుతున్నారు? సెకండ్ ఇయర్. బ్రాంచ్? ట్రిపుల్ ఈ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. సో మీరు ఇక్కడ హాస్టల్స్లో ఉంటారా? సో ఓకే, ఈ క్యాంటీన్లో ఇక్కడ తింటుంటారు మీరు? అవును సార్. అయితే ఇక్కడ క్యాంటీన్ ఫుడ్ ఎలా ఉంటుంది? బాగుంటుందా? సో అంటే టిఫిన్ ఐటమ్స్ రోజు ఒకటే పెడతారా అంటే చేంజ్ చేస్తారు? డిఫరెంట్ టైప్స్ పెడతారు. అవునా, అంటే ఏమేమి పెడతారు? టమాటా రైస్, బోండా. వీక్లో 3 days రైస్ ఐటమ్స్ ఉంటుంది, 3 days టిఫిన్స్ ఉంటాయి. మండే ఉగ్రాని, ట్యూస్డే టమాటా రైస్, వెనస్డే బోండా, మళ్ళీ థర్స్డే రోజు వెజిటేబుల్ రైస్, ఫ్రైడే ఉప్మా, సాటర్డే జీరా రైస్. అంటే వీక్లీ 3 times రైస్ ఐటమ్స్, 3 టిఫిన్స్ ఉంటాయండి. నాన్ వెజ్ ఉంటుందండి? సండే ఓన్లీ సండేస్ నాన్ వెజ్. ఎగ్ ప్రొవైడ్ చేస్తారు? ఎగ్ ప్రొవైడ్ చేస్తారు సండే ఓన్లీ సండేస్. ఓన్లీ సండే ఎగ్ ఉంటుంది విత్ నాన్ వెజ్ కూడా? ఎగ్ 1 week నాన్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ చికెన్ లాంటివి చేస్తారు. మంత్ ఎండింగ్ నాన్ వెజ్. సో వీక్లీ ఎగ్ అయితే ఉంటుంది. సో ఓకే, అంటే బాగుంటుంది ఇక్కడ? బాగుంటుంది. ఫుడ్ అంతా బాగుంటుందా? హైజీనిక్గా ఉంటుందా? ఇక్కడ విన్నారు కదండి, సో ఇక్కడ ఫుడ్ అయితే చాలా హైజీనిక్గా ఉంటుందని చెప్తున్నారు. సో ఫుడ్ ఫెసిలిటీస్ అయితే ఈ క్యాంపస్లో చాలా బాగుంటాయి. సో హాస్టల్ ఫెసిలిటీస్ కూడా తెలుసుకుందామండి. సో హాస్టల్ గురించి చెప్పండి. బాగుంటుంది అక్కడ కూడా. వాటర్ ఓకేనా? బాగుంటుంది. 24/7 హాట్ వాటర్స్ వస్తాయి? లేదు, హాట్ వాటర్ రావు. సో నార్మల్ వాటర్ ఉంటాయి. సో ఓకే ఉంటాయండి. సో వైఫై ఏమైనా ఉంటుందా? ఉంది కానీ అంటే పిఎం యోజన వైఫై ఉంది కదా, దాని ఫెసిలిటీస్ అవి ప్రొవైడ్ చేసిండ్రు. వైఫై ఉంటుందండి ఇక్కడ. వైఫై అక్రాస్ హాస్టల్ వైఫై ఉంటుంది. సో అలానే 24/7 వాటర్ కూడా ఇక్కడ ఉంటాయండి. సో ఇంకా చెప్పండి, బెడ్స్ ఎంత షేరింగ్స్ ఎలా ఉంటాయి? ఓన్లీ 1 cot 1 member. కార్డ్ సపరేట్స్ ఉంటాయి, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఒక కార్ట్ ఒక వారికే చెందుతుంటుంది. రూమ్స్ ఉంటాయి. సో స్టడీ ఏమైనా కండక్ట్ చేస్తారా? స్టడీ రూమ్స్ లైక్ స్టడీస్, సెల్ఫ్ స్టడీస్ మీకు వరకు? ఓకే ఓకే. హాయ్ అండి. హాయ్. యువర్ గుడ్ నేమ్? పూజ ఫ్రమ్ ట్రిపుల్ ఈ సెకండ్ ఇయర్ ట్రిపుల్ ఈ. సో మీరు ఇక్కడ హాస్టల్లోనే ఉంటారా? అవునండి. సో ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయండి? సో లైక్ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ బాగుంటుంది హాస్టల్లో. సో అంటే వాటర్ మీకు 24/7 వస్తుందా? వస్తుంది. 24/7 వస్తూనే ఉంటాయి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మేడంకి చెప్తే క్లియర్ చేస్తారు. సో హాస్టల్ వార్డెన్ మేడం మీతో ఫ్రెండ్లీగానే ఉంటారా లేకుంటే? మేడం ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటారు, స్ట్రిక్ట్లీ కానీ ఎప్పుడు ఉండరు. హాస్టల్ టైమింగ్స్ ఎప్పుడు ఎలా ఉంటుంది? అంటే ఏ టైం కన్నా రావచ్చా లేకుంటే టైమింగ్స్ ఏమైనా ఉంటాయా? టైమింగ్స్ ఉంటాయండి. ఉంటాయా? ఏ టైమింగ్ క్లోజ్ అంటే క్లోజ్ ఎప్పుడు చేస్తారు? ఈవినింగ్ 5కి క్లోజ్ చేస్తారు. ఈవినింగ్ 5 కల్లా హాస్టల్ అనేది క్లోజ్ చేసేస్తారు. సో లోపల స్టడీ అవర్స్ ఏమైనా కండక్ట్ చేస్తారండి? లేదు, మేమే చదువుకోవాలి. చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో మీకు ఏమైనా పవర్ కట్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి? లేవండి, పవర్ కట్ ఇష్యూస్ ఏం లేవు. 10 out of ఎంత? 9 సార్. సో 10 out of 9 ఇక్కడ ఫుడ్ అనేది చాలా బాగుంటుందని, హైజీనిక్ ఉంటుందని చెప్తున్నారండి. సో జాయిన్ అవ్వచ్చా? సో అప్కమింగ్ వాళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వచ్చండి. సో ఫుల్ సెక్యూర్డ్ ఉంటుందా? సెక్యూర్డ్ ఉంటుందా? సో అప్కమింగ్ వాళ్ళకైతే ఇక్కడ ఫుల్ సెక్యూర్డ్ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ హాస్టల్ 5 అనేది క్లోజ్ చేస్తారు కాబట్టి మీకు సెక్యూరిటీ పరంగా చాలా ఇదేనా ఉంటుంది. హాస్టల్ వార్డెన్ కూడా చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటుంది. హాస్టల్ వార్డెన్ స్ట్రిక్ట్గా ఉంటుందా? లేదండి, ఫ్రీగా, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే మీరు లేట్ వచ్చినా కూడా ఏముందా? అంటే అదే అంటున్నాను. సో లేట్గా వస్తే ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయండి. మీరు ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఫుడ్ కూడా చాలా హైజీనిక్ అయితే ఉంటుంది. ఇదండి ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ కానీ క్యాంటీన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఇక్కడ కనుక మీరు జాయిన్ అయితే చాలా ట్రాన్స్పోర్టేషన్ అయితే మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుందండి. సో ఎందుకంటే మీరు ఇక్కడే ఉండి చదువుకోవచ్చు. సో ఫుడ్ ఎలా ఉంటుందో, సో హాస్టల్ ఎలా ఉంటుందని కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్టే తింటున్న స్టూడెంట్స్తో అయితే మనం రివ్యూ చేసాం కాబట్టి మీకు ఇక్కడ వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చండి. సో ఓకే, థ్యాంక్ యూ.